హాయ్. హలో. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'అను మన తెలుగమ్మాయి'. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. అండ్ ఈరోజైతే ఈవినింగ్ నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. సో, మా హస్బెండ్‌కి ఆఫీస్ అయిపోయాక ఒక చిన్న పని మీద వచ్చామనమాట. సో, ఇదొచ్చేసి ఒక ఏమంటారు ఏదో పేరు నాకు గుర్తు రావట్లేదు. సో, ఇందులో ఏంటంటే ఇంటికి సంబంధించినవి డెకార్స్, ఎలక్ట్రానిక్ రిలేటెడ్ మనం ఏమన్నా రిపేర్స్ చేసుకోవాలన్నా ప్లాన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో, మేము ఈ ప్లేస్‌కి షిఫ్ట్ అయ్యాక ఇదే ఫస్ట్ టైమ్ ఈ షాప్‌కి రావడం నేనైతే. అండ్ మెయిన్ వచ్చిందైతే ప్లాన్స్ అవి తీసుకుందామని వచ్చాను. సో, ఎందుకేంటనేది చెప్తాను. ఇక్కడ ఎంట్రన్స్‌లో యాపిల్స్ ఉన్నాయన్నమాట. భలే ఉంది. అండ్ ఇక్కడ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. అండ్ చాలా పెద్దగా ఉంటుందండి. ఓబీఐ దీని పేరు ఓబీఐ అనమాట. సో, చాలా చాలా బావుంటుంది. అండ్ ఇక్కడ తిరగాలంటే చాలా ఓపిక ఉండాలి. చాలా ఉంటాయి. మనం దేని గురించి వచ్చామో ఫోకస్డ్‌గా ఆ సెక్షన్‌కెళ్ళిపోతే మన పని తొందరగా అయిపోతుంది. లేదంటే చాలా తిరగాలనమాట. సో, ప్రతీదీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. అండ్ చాలా రకాలు దొరుకుతాయి ఇంటికి రిలేటెడ్‌వి. సో, ఇలా బాక్సెస్ గానీ అలా అంటే ఏమంటారు మోర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సైడ్ దొరుకుతాయన్నమాట. మనకేదైనా లైట్స్ కావాలన్నా సమ్ కైండ్ ఆఫ్ ఏమంటారు డెకార్ పర్పస్ అలా కొన్ని రకాలైతే దొరుకుతాయి. నేను మొత్తం తిరగలేదు. బట్ ఇంతకుముందు మ్యూనిక్‌లో ఉన్నప్పుడు ఒక ప్లేస్‌కెళ్ళాం. సో, అక్కడ చూసింది ఐడియా బట్టి నేను చెప్తున్నాననమాట. సో, బట్ పేరైతే వేరు. అండ్ ఇక్కడ నేనైతే ఫస్ట్ రాంగానే హోమ్ డెకార్ ఐటెమ్సే చూస్తాను. చాలా టెంప్టింగ్‌గా అనిపిస్తాయి అన్నీ. బట్ ఏంటంటే పిల్లలతో చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ ఉన్నవి ఇంట్లో చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. సో, ఎవరైనా సొంతిల్లు లేదంటే పిల్లలు ఎదిగిన వాళ్ళకైతే భలే ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్‌గా చాలా ఐటెమ్స్ ఉంటూ ఉంటాయి. సో, అన్నీ చూస్తూ ఉంటాను. అలానే నీరసపడుతూ ఉంటాననమాట. అయ్యో! కొనుక్కోలేకపోయాను అని మా హస్బెండ్ నన్ను ఓకే. ఇల్లు కొనుక్కున్నాక అన్నీ కొనుక్కుందువు గాని అని చెప్తూ ఉంటారు ఏం చూసినా సరే. ఆహ్, మొక్కలైతే ఏముంది కొన్ని అక్కడ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. డెకార్ ఏంటంటే చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. అండ్ కొన్ని ప్లేసెస్ ఆర్గనైజ్డ్‌గా కావాలి. అండ్ ఇక్కడ చూడండి స్పైడర్ ప్లాంట్ అంటారు కదా! సో, ఆర్టిఫిషియల్ అనమాట. సేమ్ మనకి న్యాచురల్‌లో ఎలా దొరుకుతుందో అలానే ఉంది. కింద హ్యాంగింగ్స్ కూడా బా చేశారు. అండ్ ఇక్కడ నాకు బా నచ్చిందేంటంటే కొన్ని ఫ్లవర్స్ చూపిస్తాను మీకు ఫ్రంట్‌కి వెళ్ళే కొద్దీ. సో, అవైతే చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మోర్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ అండ్ ఇప్పుడు వింటర్ కాబట్టి ఎస్పెషల్లీ ఔట్‌డోర్ ప్లాంట్స్ చాలా తక్కువుంటాయి. ఉన్నా అంత బతకవు. మాక్సిమం 95% ఏమి బతకవు. ఉన్నా అలా ఉంటాయన్నమాట. సో, మోర్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడికి నేను స్పెసిఫిక్‌గా ప్లాంట్స్ కొనుక్కోవడానికి ఎక్కువ వస్తూ ఉంటాను. ఎందుకంటే ఎక్కువ కలెక్షన్ ఉంటదన్నమాట. సో, ఎక్కువ కలెక్షన్ నుంచి మనం తీసుకోవడానికి బా అనిపిస్తది సెలెక్టివ్‌గా. సో, ఇక్కడ అషితాని మంచిగా కప్పేసి తీసుకొచ్చాము. యాక్చువల్‌గా అన్‌ప్లాన్డ్ అండి. ఎక్కడికి మొక్కలు కావాలనేది చెప్తాను. ఇక్కడైతే న్యాచురల్‌గానే ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ. నేను ఒరిజినల్ అనుకున్నా. ఇది సేమ్ న్యాచురల్‌లా ఉంది కదా! అది న్యాచురల్ అనుకుంటా కాదు. డిఫరెన్స్ తెలియట్లేదు. అలా ఇంకొనుకో. నాకు ఇక్కడ ముట్టుకోగానే అలానే అనిపించింది న్యాచురల్ టెక్స్చర్‌లా. అక్కడ చూడు మొగ్గలు కింద కూడా ఉన్నాయి. అవేవో ఇవే పెట్టుకోవచ్చు కదా మన టీవీ దగ్గర. మనం పెట్టుకుంటాం కదా టీవీ దగ్గర. మరి అవే పెట్టుకోవచ్చు కదరా. ఈ ఆర్టిఫిషియల్ ఫీల్ తెలిసిపోయిద్దండి. ఇట్స్ ఓకే అమ్మా, పెరగట్లేదు కదా. ఇది చాలా చూడు ఎంత రియల్గా ఉందో ప్లాన్ చూడండి. ఈ చూడే ఎంత రియల్గా చేశారు. ఈ జస్ట్ ముచ్చుకొని ఇది నేను చెప్పిన ఇవే ఏది క్యాండిల్ లైట్స్. ఓకే, ఆన్ చేయడానికి ఉండదు ప్రస్తుతానికి. భలే ఉన్నాయి కదా. ఇది ఒక్కటి 4.9 అంట. చాలా బాగున్నాయి, రియల్గా ఉన్నట్టు. చాలా రియలిస్టిక్. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ అంటే చెర్రీ బ్లాసమ్. ఇది గుర్తుందా కోసిచ్చేవాప్పుడు కోసిచ్చేవాళ్ళు. అవును, ఎంత రియలిస్టిక్ బాగుంది. బాగున్నాయిరా. చాలా కలెక్షన్ ఎక్కువ ఆరెంజ్ ఉంది కింద చూసా ఈ ఫ్లవర్స్ తులిప్స్. తులిప్స్ ఇవేవో అంటారు బుజ్జి. పీస్ లిలియా. పీస్ లిల్లీ
ఇవన్నీ గార్డెనింగ్ టూల్స్ అన్నమాట. మొత్తం అన్నీ దొరికేస్తాయి మనకి టు సెడ్ గార్డెనింగ్కి రిలేటెడ్ అన్నీ. అండ్ ఇవన్నీ ఏమంటారు, యా టమాటో చెట్లు పెట్టుకుంటాం కదా, సో ఇలా సపోర్ట్ కోసం అన్నమాట. బాగున్నాయి. ఇవన్నీ కంపోస్ట్ అవన్నీ. వావ్, ప్లాంట్స్ ఆరెంజెస్ చూడండి ఎన్ని ఉన్నాయో. రియల్ ఆరెంజెస్, కుట్టి కుట్టి ఆరెంజెస్, లెమన్స్. చిన్న చిన్న కమలాలు. అవి స్వీట్ లెమన్ అనుకుంటా. అండ్ ఇవి ఆరెంజెస్, అవన్నీ లెమన్స్ అవన్నీ. అండ్ ఆరెంజెస్ అయితే నేను ఫస్ట్ టైం ఇటలీ వెళ్ళినప్పుడు, జర్మనీ వచ్చినప్పుడు రోడ్డు పక్కన చెట్లకి చూసాను అనమాట. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ భలే పెట్టారా అని అనుకున్నా. తర్వాత మా హస్బెండ్కి చెప్తే చెప్పారనమాట అది రియల్. అంత చిన్నగా చెట్టు అంతా ఆరెంజ్ కలర్లో ఫుల్ ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. అది రియల్ చెట్టు, ఆర్టిఫిషియల్ కాదు అని చెప్పారు. అదే ఫస్ట్ టైం నేను చూడడము, జర్మనీ వచ్చిన ఫస్ట్ టైంను ఇటలీ వెళ్ళినప్పుడు అనమాట. సో భలే అనిపించింది. దాని తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది, కానీ ఎప్పుడు చూసినా ఎక్సైట్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఇక్కడ నాకు కావాల్సిన ప్లాంట్స్ కూడా చూసుకున్నాను. అండ్ ఇక్కడ ఎన్ని ఇండోర్ ఫ్లవర్స్ ఉన్నాయో, బట్ ఇవన్నీ ఎంతవరకు పూస్తాయి ఏంటి అనేది ఐడియా లేదు నాకు. అంటే ఇలాంటివి నేను ఎప్పుడు పెంచలేదు. కొందామని అనుకున్నాను కానీ ఇంటి నిండా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. బట్ నేను స్పెసిఫిక్గా కొన్ని ప్లేసెస్కి కావాలన్నట్టు చూసుకున్నాను అనమాట. అండ్ అషిత అయితే మంచిగా కోఆపరేట్ చేస్తుంది. బయటికి వెళ్ళినంతసేపు బాగానే కోఆపరేట్ చేస్తుంది యాజ్ ఆఫ్ నో. అండ్ దక్షిత్ కూడా అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాడు అనమాట. కొంతసేపు అందులో కూర్చోడానికి ఇదవుతాడు. సో ఇక్కడ నేనేం చూస్తున్నాను మీకు అర్థమై ఉంటుంది. మాకు టీవీ పక్కన 2 ప్లేసెస్లో 2 అరేంజ్ చేసుకున్నాం కదా, అవి మా హస్బెండ్ ఇండియా వచ్చినప్పుడు డ్రై అయిపోయాయి అనమాట. సో డ్రై అయిపోయి లీవ్స్ అన్నీ రాలిపోయాయి. ఆ లీవ్స్ రాలిపోయాక అంత లుక్ అనిపించలేదు. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ కొత్తగా ప్లాంట్స్ తీసుకుందామని. అండ్ దట్టు అలా హ్యాంగ్ అయ్యేవి కావాలి నాకు, ఇండోర్ ప్లాంట్స్ అనమాట. సో ఇవి అవుట్డోర్ ఇండోర్ రెండు రకాలుగా బతికేస్తాయి. సో అందుకే అవి చూసి తీసుకున్నాను. అండ్ ఇక్కడ కొన్ని ఫ్లవర్స్, అసలు ప్లాంట్స్ ఇష్టమైన వాళ్ళకి ప్లాంట్స్ చూస్తే చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది. అది ఓన్లీ ప్లాంట్ లవర్స్ మాత్రమే కనెక్ట్ అవుతారు. అండ్ నాకేంటంటే నేను ప్లాంట్స్ కొనుక్కొని ప్రతిసారి ఎలా ఆలోచిస్తా అంటే, ఒక 2-3 ఐస్ క్రీమ్స్ తింటే ఒక చిన్న ప్లాంట్ వచ్చేస్తుంది, ఐస్ క్రీమ్ తింటే అయిపోతుంది ఆ మూమెంట్లో. బట్ ప్లాంట్ అలానే ఫర్ ఎవర్ ఉంటుంది కదా. ఫర్ ఎవర్ అంటే మనం ఎలా పెంచుకుంటే అలా. సో అలా ఆలోచించుకొని నేను ప్లాన్స్కి కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటాను. మా హస్బెండ్ ఏంటంటే తనకి ఇష్టమే, బట్ ఏంటంటే ఎక్కడ పెడతావు డిసైడ్ అయ్యి తీసుకో, పిల్లలతో ఈజీగా యాక్సెసిబుల్గా ఉండేలాగా పెట్టుకోకు అన్నట్టు అంటారు. బట్ హీ నెవర్ స్టాప్స్ మీ టు బై. తనకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట మొక్కలు పెరుగుతూ ఉంటే. బట్ ఏదైనా చచ్చిపోతే చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ అలా జరుగుతుంది. ఇక్కడ ఎన్ని ఇంట్రెస్టింగ్ చిన్న చిన్న ప్లాంట్స్, అసలు ఎంత బాగున్నాయి. క్యాక్టస్వి చాలా చాలా ప్రెటీ ఉన్నాయి చూడడానికి. నేను ఇలాంటివన్నీ ఫస్ట్ టైం అనమాట చూడడం. అంటే ఇలా చిన్న బొకేస్ లాగా గిఫ్టింగ్కి చాలా బాగుంటాయి. బట్ వీటిని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. అవి ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం చూడడానికి చాలా ప్రెటీగా ఉన్నాయి. అండ్ ముళ్ళులతో ఉన్నవి చాలా భయం వేస్తుంది కదా పిల్లలతో ఉన్నప్పుడు. అండ్ ఇవి చూడండి చిన్న బకెట్స్లో లాగా చాలా చాలా బాగున్నాయి. నాకైతే భలే అనిపించింది. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemical. Hi చెప్పు దక్షిణగా పట్టుకో. Take us higher. The night's young and it's just begun. As she puts her hand in mine, we wanna chase the night, wanna dance to the light.
ప్రతి ఆకు ఫోల్డ్ అయింది. అవును. దీని బ్యూటీ అది అనుకుంటా. బాగుంది కానీ చాలా బాగుంది. ఈ పక్కది కూడా బాగుంది. ఇదా బుజ్జి చూడు. భలే ఉంది వెరైటీగా. మరి ఇదేంటో మరి. ఒరే 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 మొక్కలమ్మా, మొక్కలవి. అండ్ ఎస్, మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా హస్బెండ్ ఇంట్లో కావాల్సిన ఏదో ఒకటి తీసుకున్నారు అండ్ నేను వచ్చేసి ప్లాంట్స్ తీసుకున్నాను. యాక్చువల్గా నేను అనుకున్నవి ఎగ్జాక్ట్గా అయితే దొరకలేదు, చాలా తిరిగాను కానీ లేవన్నమాట. ఇంకున్న వాటిలోనే తీసేసుకున్నాను, ఎందుకంటే అవి ఇక్కడే ఎక్కువ దొరుకుతాయి. ఈ ప్లేస్లో ఇది ఒక్కటే ఉందన్నమాట. సో ఎప్పటి నుంచో వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాము, సరేలే ఇంక తీసేసుకుందాము. మొక్కలు ఎలా ఉన్నా అందంగానే ఉంటాయి, వాటి బ్యూటీ అలా ఉంటుంది. సో ఇంక అవే తీసేసుకున్నాను అనమాట. సో తీసుకొని ఇక్కడ సెల్ఫ్ బిల్లింగ్ అనమాట తీసుకొని వచ్చేసాము. అండ్ అక్షిత ఇద్దరు బాగానే కోఆపరేట్ చేశారు. అండ్ ఇదైతే 8 కల్లా క్లోజ్ అయిపోతుంది. తన ఆఫీస్ వర్క్ అయ్యాక అప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి మళ్ళీ కాఫ్లాండ్ వెళ్ళాలి గ్రాసరీస్ అవి తీసుకోవడానికి. సో ఎప్పుడైనా వెళ్తున్నాం ఇలా బయటకు వచ్చినప్పుడు కాఫ్లాండ్కి. మాకు కూడా కొంచెం బయటకు వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది, ఎస్పెషల్లీ వింటర్లో ఇంట్లోనే ఉండి మైండ్ అంతా చాలా డల్గా మూడీగా హోమ్ సిక్లా అనిపిస్తుంది అనమాట. అందుకే తన ఆఫీస్ నుంచి వచ్చాక ఒక్కొక్కసారి ఇలా బయటకు వెళ్తూ ఉంటాము, ఏదో ఒక రైడ్కి వెళ్తూ ఉంటాం అనమాట. పిల్లలకి కొంచెం బయటకు వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది అండ్ మాకు కూడా ఇంట్లోనే ఉండి ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా. సో అందుకనే అనమాట. అండ్ ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళాలంటే మెయిన్గా పెద్ద ప్రాబ్లం అనిపించేది కార్ తీయడం, కార్ ఎక్కడం, మళ్ళీ అన్నీ సెట్ చేసుకోవడం. వింటర్ అంటే అన్నీ వేసుకోవాలి, వీళ్ళిద్దరిని దాంట్లో పెట్టాలి, వాళ్ళు ఏడుస్తున్నారు లేదు దాన్ని బట్టి నేను మధ్యలో కూర్చోవాలి, అన్నీ చాలా తతంగా ఉంటుంది. కార్ లేనంతసేపు కార్ లేదనుకున్నా కానీ కార్ వచ్చిన కాంచి టైం అంతా దీనికి అయిపోతుంది. పార్కింగ్ నుంచి తీయడం, పార్కింగ్ ఎత్తుక్కోవడం, పార్కింగ్లో పెట్టడం, ఇదే పెద్ద హంగామాలా అయిపోతుంది నిజంగానే. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from 1 2 హాయ్ హలో. సో ఇక్కడ మా ప్లాన్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ చాలా ఉంటాయి కానీ మేము వచ్చింది మెయిన్ ప్లాన్స్ కోసమే అనమాట. సో నేను అనుకున్నది దొరకలేదు కానీ ఇంచుమించుగా దొరికినాయి, తీసేసుకున్నాను. అండ్ అందరూ మమ్మల్ని వింతగా చూస్తున్నారు. బేసిక్గా ఇప్పుడు వింటర్ టైం కదా, అందరూ ఫుల్ ఆన్ జాకెట్స్, ఫుల్ వింటర్ క్లోత్స్ వేసుకొని వస్తే మేమేమో ఇలా వచ్చాం. వీళ్ళకి మనకి అదే డిఫరెన్స్. అంటే మనకి ఆ టెంపరేచర్ చూసి అలా అనిపిస్తుంది ఏమో తెలియదు కానీ నాకు సూపర్ ఇంకా భరించలేనంత కోల్డ్ అయితే ఏమో అనిపించలేదు, జాకెట్ కూడా వేసుకోకపోయినా. బట్ ఓకే ఫైన్. క్లైమేట్ అయితే మేము వచ్చినప్పటి నుంచి బాగానే సపోర్ట్ చేస్తుంది. ఈరోజు వచ్చేసి 7 degrees 8 degrees ఉందన్నమాట టెంపరేచర్. అండ్ ఇక్కడ నుంచి మేమైతే సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం. రేపు వీకెండ్, యాక్చువల్గా సాటర్డే సండే రేపు పబ్లిక్ హాలిడే వల్ల షాప్స్ ఏమి ఉండవంట. సో వెళ్ళి కావాల్సినవి తీసుకుందామని ఇంక ఇప్పుడే బయలుదేరుతున్నాం. వెళ్ళి అక్కడ కొన్ని పిక్ చేసేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. వీకెండ్ మోస్ట్లీ ఇంట్లోనే, షాప్స్ అవి ఏమీ లేకపోతే బయటికి వెళ్ళినా ఏం యూజ్ ఉంటుంది. ఇంక ఇంట్లో మంచిగా వండుకోవడం తినడం. విజయ్ నీ ప్లాన్స్ ఏంటా? అంతేడా, ఏంటి వండుకోవడం తిన్నావా? వండుకోవడం నువ్వు వండితే నేను తింటాం. అప్పుడప్పుడు నీకు కావాల్సి నేను వండి పెడతాను. అప్పుడప్పుడు కాఫీ. ఓకే, నేను స్పెషల్ గా చేయమంటే చేస్తాను రా. మనం నూడిల్స్ ఎలా చేసాం, చాలా బాగున్నాయి నూడిల్స్ చేశారు నిన్న నైట్ అన్నమాట. అంటే అది మ్యాగీ లాగా లేదు, నూడిల్స్ లాగా లేదు. నేను నూడిల్స్ బాగానే తింటాను, బట్ మ్యాగీ కూడా అంతే ఎప్పుడైనా. మ్యాగీ నూడిల్స్ తో మన సైడ్ స్ట్రీట్ నూడిల్స్ ఎలా దొరుకుతాయో ఆ స్టైల్ అలా హెల్దీగా వెజిటేబుల్స్ ఎగ్ వేసి చేశారనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ నేను జర్మనీ నుంచి ఇండియా వెళ్ళాను కదా, ఇండియా వెళ్ళినప్పుడు మంచిగా నూడిల్స్ మీద రకరకాల
పాస్తా మిగిలిపోయింది. పాస్తా పైన ఎక్స్పెరిమెంట్ డిషెస్ అన్ని చేసుకున్నారు. ప్రాన్స్ వేసి కూడా చేసుకున్నారంట. అది నాకు చేస్తానని ఫస్ట్ నుంచి తినేస్తున్నారు. బేసిక్గా నేను ఇక్కడ ప్రాన్స్ అంత ఇష్టంగా తినను, ఎందుకంటే అవి నాకు కొంచెం సీ ప్రాన్స్ నీచు స్మెల్ అనిపిస్తాయి. బట్ ఏదో ట్రై చేస్తా. బాగున్నాయి. నీకు అలవాటు బుజ్జి, ఫస్ట్ నుంచి మాకు ఏంటంటే రొయ్యల చేపలు, చెరువుల చేపలు రొయ్యలు అలవాటు అయిపోయి అలాంటివి తినలేకపోతున్నాను నేను. అది అండ్ ఓకే, ఈరోజు అంతా బాగానే ఉంది. పిల్లలు కూడా అంత కోఆపరేట్ చేయాలనుకున్నాను కానీ బాగానే కోఆపరేట్ చేశారు. సో ఇప్పుడైతే ఫస్ట్ అక్కడికి వెళ్తా. బుజ్జి నన్ను ఇక్కడ ఆపమని చెప్పాను, జస్ట్ ఒక 5 minutes వెళ్ళి చూసుకొచ్చేస్తా. ఇటు నుంచే వెళ్ళాలి యాక్చువల్గా. సరే. అండ్ వెళ్ళే దారిలో ఒక చిన్న షాప్ ఉంటుందన్నమాట, కిక్ అని. అందులో చిన్న ఏమంటారు కిచెన్కి రిలేటెడ్ కొన్ని తీసుకుందామని వెళ్ళాను. బట్ నేను అనుకున్నవైతే నాకు దొరకలేదు. అనుకోకుండా వెళ్ళానంటే ఆబ్వియస్లీ పిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు కూడా షాపింగ్ చూస్తారు కదా. సో నేను కూడా అదే చేశాను. దక్షిత్కి ఒక జాకెట్ చాలా బాగా అనిపించింది అనమాట. మంచి గ్రే కలర్లో కొంచెం పొడుగ్గా లోపలంతా ఊలు వచ్చి, సో అదే మా హస్బెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడంగానే నాకు నచ్చింది. కొంచెం లూజ్ ఉంటుంది కానీ పర్ఫెక్ట్ ఉంది అని ఇంక ఇమీడియట్గా తీసేసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. వెళ్ళి కొనుక్కొచ్చింది అదనమాట షాపింగ్ అని వెళ్ళి. క్లైమేట్ ఆసమ్గా ఉంది అసలు, క్లౌడీగా. అంబులెన్స్ ఆ బ్యాక్ సైడ్ అనుకుంటా, అక్కడ వెళ్ళిపోయింది ఆల్రెడీ. భలే ఉంది క్లైమేట్ బుజ్జి. ఈ వేడి వేడి పకోడీ కానీ చికెన్ పకోడీ అలాంటివి వేసుకుంటే బాగుంటుంది కదా. వేసుకుందాం అయితే. ఈరోజు బిర్యానీ చేస్తాను. బిర్యానీ సాయంత్రం పప్పు వండాను ఆల్రెడీ. కాఫ్లాండ్ హియర్ వి కమ్. వచ్చినప్పటి నుంచి కాఫ్లాండ్ తప్ప ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళట్లా నువ్వు. ఇది సెకండ్ టైం వచ్చా కాఫ్లాండ్కి రావడం మళ్ళీ. మరి గ్రాసరీస్ తినడం మ్యాండేటరీ అంటావా? ఆనియన్స్ బుజ్జి, ఆనియన్స్ చిన్నగా ఉన్నాయి తీసుకున్నావా? యాపిల్స్ వద్దు, ఉన్నది ఒకటి తీసుకో. చిన్నది పైన ఉన్నాయి చూడు, పైన పైన ఉన్నాయి ఇంకా. హాయ్. అండ్ కోల్డ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా పిల్లల్ని ఇలా చూస్తే మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? నాకైతే ఇలా చూసినప్పుడు అనిపిస్తుంది, అబ్బా నేను కూడా చిన్న పిల్లని అయిపోతే చక్కగా వింటర్లో వెచ్చగా నన్ను అలా బయటికి తీసుకెళ్తారు, ఊరంతా తిరగచ్చు, హ్యాపీగా చలి ఫీల్ అవ్వకుండా అనిపిస్తుంది. నాకు ప్రతిసారి బయటకు వచ్చినప్పుడు అదే ఫీలింగ్, అర్షితాని కానీ దక్షిత్ని కానీ చూస్తే. సో ఎవరికైనా అలా అనిపిస్తే కమెంట్స్లో చెప్పండి నాకు. ఫైనల్లీ గ్రాసరీ షాపింగ్ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. దక్షిత్ అసలు ఫుల్ ఏడుస్తూ ఉన్నాడు. అండ్ క్లైమేట్ చూసారా. అండ్ వింటర్లో ఎటు చూసినా ఇలానే చెట్ల ఆకులన్నీ రాలిపోయి దెయ్యం చెట్లలాగా అనిపిస్తాయి. ఓన్లీ ఇలా స్టెమ్స్ మాత్రమే కనిపిస్తాయి. సో అందులోనే మనం బ్యూటీని ఎతుక్కోవాలి, లేదంటే వింటర్ చాలా వర్స్ట్గా ఉంటుందండి నిజంగా. అంటే చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో విండో బయటకు వస్తే కనుక ఆ చల్లదనానికి చాలా ఫ్రీజింగ్గా అనిపిస్తుంది. బట్ ఏంటంటే క్లైమేట్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట. చాలా తొందరగా చీకటి పడిపోతుంది అండ్ చెట్లు కూడా డిఫరెంట్ షేప్స్లో అలా కనిపిస్తూ ఉంటుంది. నాకు భలే అనిపిస్తుంది కొన్ని పిక్చర్స్ తీసుకోవడానికి. అండ్ అలా మంచిగా సాంగ్స్ పెట్టుకొని కార్లో మా హస్బెండ్ నేను బయటకు వచ్చినప్పుడల్లా అనుకుంటాం, పిల్లలు తొందరగా పెద్ద అయితే బాగుండు, లాంగ్ డ్రైవ్ వెళ్ళొచ్చు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు అని. చిన్నపిల్లలు అప్పుడు వెళ్ళలేం కదా. అండ్ క్రిస్మస్ న్యూ ఇయర్ అన్నీ అయిపోయినా సరే ఇది పొంగల్కి ముందండి నేను షూట్ చేసింది, మన పొంగల్కి ముందు అనమాట. స్టిల్ అప్పటికి కూడా ఈ లైటింగ్ అలానే ఉంది మా ఇంటి దగ్గర. అది చూసినప్పుడల్లా నాకు క్రిస్మస్ వైబ్స్ వస్తాయి అన్నమాట. నువ్వే బేక్ చేసినట్టు అడిగావు అంటే కొంత తెచ్చినా ఏదో, కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తా, బాగానే ఉంది. అందుకే అడిగి ఎలా ఉంది. బాగానే ఉంది. నాకు మన బేకరీలో మధ్యలో సేమ్ ఇలానే బన్ దొరుకుతుంది కదా,
ఆ టేస్ట్ వచ్చింది, కానీ మెత్తగా భలే ఉంది, సాఫ్ట్గా. ఫ్రెష్ ఇలా వేసినా కట్ చేయనా? బాగానే ఉంది, బాగుంది, బాగానే కదా, చాలా బాగుంది. పట్టుకో. ఇంకా ఏ ఎక్కువైపోయిందా? అంత ఎక్కడ తింటాం, ఎక్కడ పెట్టిన పెట్టినా బెస్ట్ ప్లేస్ ఎక్కడ పెడతా అనుకున్నావు? అక్కడే పెట్టి బాగుంటుంది, అది మన బెడ్రూమ్లో పెట్టి బాగుంటుంది. సో, తెచ్చిన మొక్కల్ని నా దగ్గరున్న పాట్స్‌లో అరేంజ్ చేశాను. సో, ఈ బాస్కెట్ వచ్చేసి ఐకియాలో కొనిందనమాట. సో, ఇదొచ్చేసి కిక్‌లో తీసుకున్నాను అంతకుముందు. అండ్ ఎప్పుడైనా మొక్కలు కొనంగానే వాటిని ఫాస్ట్‌గా తెచ్చి ఎక్కడైనా పెట్టేసి దాన్ని బ్యూటీ చూసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. రావడం ఫస్ట్ ఆ పని మీదే ఉంటాను. మా హస్బెండ్ అయితే కాఫ్‌లైన్‌లో తెచ్చినవన్నీ సదురుతూ ఉంటే నేను ఇలా రోజెస్ అండ్ ఫ్లవర్స్ కూడా తెచ్చుకోవడం నాకు చాలా ఇష్టము. ఇక్కడ ఏంటంటే కొంచెం రీజనబుల్ ప్రైస్‌కి దొరికేవి రోజెసే ఎక్కువ ఉంటాయి. తులిప్స్ కాకుండా ఇప్పుడు తులిప్ సీజన్ కాదు కాబట్టి ఇంక రోజెస్ తెచ్చుకున్నాను. అండ్ అవి అక్కడ ఇక్కడ పెట్టుకొని చూసుకుంటున్నాను అనమాట. నీకు తెలుసుగా, నాకు తెలియడం ఏంది, మనమే రెసిపీ చూపించట్లేదుగా. స్పైసీగా కావాలా? నేను స్పైసీ తినగలను, నువ్వే చిన్నోడు తింటున్నాడు కదా. ఇక్కడ ఉండి ఉండి అలవాటు అయిపోయి నీకు. ఈ స్కిన్ తీయడం పెద్ద టాస్క్ వచ్చి నిజంగా అసలు కదా. ఏ షుగర్ వేస్తున్నావా మ్యారినేషన్లో? ఎన్నడా న్యూ రెసిపీయా? న్యూ రెసిపీ కాదు నేను అంతే గ్యాస్ తీగా ఉంటుందేమో చికెన్ అయితే. నువ్వు జర్మన్ రెసిపీ చేస్తున్నావా? అలా కాదురా, ఆ పైన టెక్స్చర్ ఉంటుంది చూడు. ఓ క్రిస్పీ టెక్స్చర్ కోసం చూడు. నేను ఎంత బాగా కట్ చేస్తున్నాను చికెన్. అదే నా భయం కూడా. మొన్నంటే ఏజే కూసుకుంటానని. బేసిక్గా లెఫ్ట్ హ్యాండ్తో వర్క్ చేయలేం బుజ్జి, పర్ఫెక్షన్ ఉండదు, అట్ ద సేమ్ టైం ఈ బాగున్నాయి చిన్న చిన్న లెగ్ పీసెస్. యంగ్ కోడ్ అనుకుంటా. అంతగా చిన్న చిన్న లెగ్ పీసులు బుజ్జి ఇప్పుడు మనుషుల్లో సన్నగా లాగా ఉంటారు చూడు. అబ్బా అయితే అన్ని కోడ్లు అలానే ఎందుకున్నాయి బుజ్జి? వాటి పెరిగే ఏంటది ఏజ్ని బట్టి చిన్నవి పెద్దవి లేతవి. ఓకే, ఇది యంగ్ కూడా అంటాం. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇదేనా? ఫ్రిడ్జ్లో ఉంటుంది, బయట ఎందుకు ఉంటుంది జింజర్ గార్లిక్ పేస్ట్? అదే బాక్స్ కదా అని డౌట్ వచ్చింది. కాదు, లెమన్ కూడా అన్ని కింద ఉంటాయి చూడు. నేను తెచ్చాను కానీ ఓపెన్ చేయలే ఇంకా. బియోనే తెచ్చా, బియో. బుజ్జి యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ ఏంటి? బియోనా బయోనా? బయో. బిఐఓ అంతే బుజ్జి. స్పెల్లింగ్స్ బట్టి ప్రొనౌన్సియేషన్ అయితే కొన్ని అసలు చాలా తప్పు పలుకుతాం మనం. బయోనే కరెక్ట్ నా, ఎందుకంటే ఇప్పుడు బయోలాజికల్ లో బిఐఓ తోనే స్టార్ట్ అవుతుంది. ఏమన్నా కొంచెం అసలు ఏదన్నా పర్లే, మనకి అర్థం తెలిస్తే చాలు. బయో అనే అంటారు,
మరి మనం వెటకారంగా అనుకొని బియ్యో అని అలా ఇది కట్ చేయాలి. అలవాటు అయిపోయింది. చికెన్ని హత్య చేస్తున్నా ఈరోజు. ఇది కట్ చేయండి. ఇంకో నైఫ్ తీసుకో, ఇది బాగా పచ్చి మాంసం. అది మొత్తం యూజ్ చేయవు కదా నువ్వు. అవును, మరి ఎందుకు ఈ నైఫ్తో? అమ్మా ఫైనల్లీ అయిపోయింది అది. ఇది జస్ట్ అందులో పెట్టడమేనా, మ్యారినేట్ చేసి కడిగేసి ఇచ్చేనా? ఏంటి చికెన్ కడిగేసి మరి ఏంటి మ్యారినేషన్ పేస్ట్ పెట్టేసుకో. సరిపోయిద్దా? సరిపోతుంది నాన్న. చాలా అంటావు. ఫస్ట్ టైం అవుటర్ లేయర్ ఫస్ట్ టైం చెప్పు. ఫస్ట్ టైం షుగర్ వేసిన చికెన్ తింటున్నాను నేను. అంటే తెలియకుండా ఏమో బయట తిన్నానేమో తెలియదు, కానీ చూడడానికి ఆరెంజ్ వెళ్ళేలా ఉంది. రెడ్డిష్గా ఉంది. రెడ్డిషా ఆరెంజా? అంటే కారం కలర్ని బట్టి వస్తుంది. అలా అని కాదు, నువ్వు పసుపు ఎక్కువ వేసి ఉండొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ పడిపోయింది ఎక్కువ. 1 hour మ్యారినేట్ చేసేద్దామా? సో రా కాన్వర్జేషనే ఉంచేసానండి. చాలామంది మీ రా కాన్వర్జేషన్ పెట్టండి అని అడుగుతూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. సో అందుకే మా ఇద్దరు కాన్వర్జేషన్ అలా పెట్టేసాను అనమాట. అండ్ ఇక్కడ నేను తెచ్చిన ప్లాంట్స్ ఇక్కడ కోసమే. సో రాగానే ఫస్ట్ అయితే పెట్టేశాను పాట్స్లో పెట్టి. చూసారు కదా, ఈసారి పాట్స్ కూడా మార్చేసాను. ఇదివరకు వుడ్వి పెట్టేదాన్ని. సో ఇప్పుడు పింక్ కలర్ ఉంటే 2 సేమ్వి ఇంకా అవి పెట్టేశాను అనమాట. ఇది పెట్టాక మాకు హాల్లో కొంచెం అందం వచ్చినట్టు అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి టీవీకి చిన్న అరేంజ్మెంట్ చేస్తున్నాము. ఇది నేను అమెజాన్లో చూసాను అనమాట. సో ఇన్స్టా రీల్స్లో టీవీ అంతా చుట్టూరు మనం లైట్స్ పెట్టుకుంటే దీనికి రిమోట్ కంట్రోల్ ఉంటుంది. మనం ఏ లైట్ కావాలంటే ఆ లైట్ మార్చుకోవచ్చు అనమాట. సో నాకైతే బాగా అనిపించింది. అండ్ నాకు అలా లైట్స్ రావడం అదంటే చాలా ఇష్టం. ఎందుకో నాకు తెలీదు. మా హస్బెండ్కి ఏంటంటే బేసిక్గా అంత కాస్ట్లీ టీవీకి అవన్నీ అంటించడం అస్సలు ఇష్టం లేదు. అదే చెప్తున్నారనమాట. నాకు అసలు టీవీకి అంటించడం ఇష్టం లేదు, నీ కోసం పెడుతున్నాను అని. అది అంతా బాగా అనిపించింది, కానీ ఆ గ్లూ ఉండట్లేదు అనమాట. పెట్టాక 1 డేకో 2 డేస్కో ఆ గ్లూ ఊడిపోతూ ఉంది అస్తమానం. నేను మా హస్బెండ్కి చెప్తున్నాను టేప్స్ అవి వేయని. మా హస్బెండ్ అన్నారు అసలు ఇది అంటించడమే చాలా మళ్ళీ టేప్సా, టీవీ అంతా చిరాగ్గా ఉంటుంది అని చెప్పి. బట్ నాకైతే బాగా అనిపించింది పెట్టగానే. మీకు చూపిస్తాను అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అని. సో ఇది ఎన్నో మీటర్స్ ఉంటుందండి. మా టీవీ అయితే 65 ఇంచెస్ అనుకుంటా. సో దానికి కరెక్ట్గా వచ్చిందనమాట. జస్ట్ ఒక 5-6 ఇంచెస్ మాత్రమే మిగిలింది. సో మొత్తం పెట్టేశాక ఇలా ఉంటుందన్నమాట. సో బ్యాక్ సైడ్ లైటింగ్ వస్తూ ఉంటుంది. మనం లైట్ ఆఫ్ చేసుకొని ఏదైనా మూవీ చూసేటప్పుడు అలా పెట్టుకోవచ్చు. మా హస్బెండ్కి ఏంటంటే అలాంటి లైట్స్ పెట్టుకుంటే మూవీ మీద కాన్సన్ట్రేషన్ కన్నా లైట్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ వెళ్ళిపోతుంది అని తను అంటారు. బట్ చూసేటప్పుడు ఏంటంటే ఒక ఎఫెక్ట్గా ఉంటుంది, సరదాగా ఉంటుంది. మనం కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే లేదని నేను పెట్టించాను అమెజాన్లో ఆర్డర్ చేసి. సో చాలా బాగా అనిపించింది నాకు. సో ఆ రోజు చాలా ఎక్సైటెడ్గా ఒక నైట్ మొత్తం మూవీ, నెక్స్ట్ డే వీకెండ్ కదా, మూవీ వేసుకొని మరీ చూశాను అనమాట. సో డిఫరెంట్ లైట్స్ అది వచ్చి చేంజ్ అవుతూ చాలా బాగా అనిపించింది. మీకు కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది అని. అండ్ ఈ సెటప్ అంతా చేసేలోపు చికెన్ చక్కగా మ్యారినేట్ అయిపోయింది. మ్యారినేట్ అయిన దాన్ని ఓవెన్లో బేక్ చేసేస్తున్నారనమాట. చాలా సూపర్ డెలీషియస్గా వచ్చింది. మా హస్బెండ్ని ఎప్పుడైనా ఇలా ఛాన్స్ ఇస్తూ ఉంటాను తను చేయడానికి. పాపం చేయాలని చాలా యాంగ్జైటీగా ఉంటారు, కానీ నేను వద్దులేను పిల్లల్ని చూసుకొని నేను చేస్తా అంటాను. బట్ ఆ రోజు చాలా అడిగారు చేస్తా అని. ఇంకా కాఫ్లాండ్ నుంచి వచ్చేటప్పుడు లెగ్ పీసెస్ తెచ్చుకున్నాం అనమాట. సో మంచిగా బేక్ అయిపోయి మేము మంచిగా మూవీ అంతా అరేంజ్ చేసుకొని పిల్లల్ని తొందరగా పడుకోబెట్టేద్దామని ట్రై చేసి మంచిగా అవి తింటూ డిన్నర్ మూవీని ఎంజాయ్ చేసామన్నమాట. సో వీకెండ్కి అలా వెల్కమ్ చెప్పాము. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ సీ ఆల్ ఇన్ టుమారోస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.